కూచుండమయంట కురిశీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి. కూర్చుండమయంట కురిశీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి. పాద్యమునిడమాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి. పూజకై మావీట పుష్పాలు లేవు నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి. నైవేద్యమిడమాకు నారికేళము లేదు హృదయమే చేతి కందీయనుంటి. లోటు రానీయమున్నంతలోన మీకు రమ్ము దయచేయుమాత్మపీఠముపైకి. అమృత ఝరి చిందించు నీ నటనామృతమునందు. అమృత ఝరి చిందించు నీ గానామృతమునందు. అమృత ఝరి చిందించు నీ రచనామృతమునందు. కోటి స్వర్గాలు మొలిపిల్చుకొనుము తల్లి. ఈరోజు ఉదయం వరకు మీరు వస్తున్నారా రావటం లేదా అని కొద్దిగా కంగారు పడ్డాం. ఇది అవునా, నిజమేనా? అవునా నిజమేనా? అవునా కలలేనా? ఇది కల కాదు, నిజమే. మనందరకు మరొక రానిది మల్లేశ్వరి. మన ఆంధ్ర మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆహ్వానాన్ని పురస్కరించుకొని శాస్త్రి గారి అడ్వైస్ మీద భానుమతి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఈ మధ్య మాటల్లో వారు అన్నారు, ఇక్కడే కూర్చొని రాజేశ్వరరావు గారు నేను మల్లీశ్వరి పాటలు షూట్ చేశామని. అప్పుడు నా మనసు గగన సీమల తేలు ఓ మేఘమాల, గగన సీమల తేలు ఓ మేఘమాల, మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా, మల్లి మాటేదైన నాతో మనసు చల్లగా చెప్పిపోవా. ఓ నీలాల ఓ మేఘమాల, ఆ రాగాల ఓ మేఘమాల. థ్యాంక్ యూ. నిజంగానే మీ అందరి అభిమానము ఆదరణ ప్రేమ చూస్తుంటే ఆనందంతో నా హృదయం మోగపోయిందనే చెప్పాలి. హృదయం మోగపోయింది కదా, గొంతు బాగానే ఉంది, అవునా పాట ఆడని మీరు అడగచ్చు. కానీ నా పాటలన్నీ అప్పారావు గారు పాడేశారు. నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఏదో ఒకటి రెండు మిగిలితే రెండు లైన్లు అందామని ఆలోచిస్తుంటే అవన్నీ కూడా పాడాను. నేను మల్లీశ్వర్లో పాడాను. అలాగే ఈరోజు చాలా ఆనందమైన రోజు. కన్నుల వెన్నెల డోలలు
నిండెను ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను. గగన సీమ మీరే చెప్పాలి, మీరు పడేది జాలి గుండెల మేఘమాల బావలేనిది బ్రతుక జాల. జాలి గుండెల మేఘమాల బావలేనిది బ్రతుక జాల. కురియుదా కన్నీరు గుండెలో దాచుకుని వనజల్లుగా కురిసిపోవా కన్నీరు ఆనవాలుగా భావమోలా. నాకు వయసైనా నా వయసు కాలేదు. విరహే తవా దీనా విరహే తవ దీనా. మీకు చాలా ఇష్టమైన ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు దేశ దేశాలని తిరిగి చూసేవు. ఏడతానున్నాడు బావా జాడ తెలిసిన పోయిరావా. అందాల ఓ మేఘమాల చందాల ఓ మేఘమాల. మమతలెరిగిన మేఘమాల మమతలెరిగిన మేఘమాల నా మనసు పావకు చెప్పిరావా. ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు. ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు. ఎదురు తెన్నులు చూసనే బావకై చెదరికాయలు కాచని. అందాల ఓ మేఘమాల. బాగా వదిలేశారు. అప్పారావు గారు మంచి ఒక అందరికి పాట ఎందుకు మీ అందరితోటి ఈ విధంగా ఈ ఫంక్షన్లో కలుసుకొని మీరందరూ నన్ను గౌరవించి చీఫ్ గెస్ట్గా పిలిచి నన్ను ఆహ్వానించి నన్ను గౌరవించాలనుకోవడం నిజంగా నేను ఎంతో అదృష్టవంతురాలని. అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.